హే వైజాగ్ పీపుల్, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మన వైజాగ్లో రావణ దహనం జరుగుతుంది అంటే చూడ్డానికి చాలా ఎక్సైటెడ్గా నేనైతే మన సాగర్నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా రావణ దహనం అయితే సెలబ్రేట్ చేస్తారంట. బట్ మనకైతే తెలియదు కదా. ఈ ఇయర్ అయితే నాకు తెలిసింది, ఎలా అయినా మిస్ అవ్వకూడదని తప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారా మన రావణ దహనం చూడడానికి క్రౌడ్ అని. మన వైజాగ్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉన్నారని అనిపించింది. బట్ ఇది చూడడానికి అయితే పిల్లలు చాలా ఎక్సైటెడ్గా వచ్చారు. 10 తరాల రావణాసుడిని చూస్తుంటే అమ్మో నిజమేనేమో అని అనిపించింది ఒక్క నిమిషానికి. బట్ ఈ రావణ దహనం ఎవ్రీ ఇయర్ మన దసరా రోజు ఎందుకు చేస్తారనే డౌట్ మాత్రం నాకు ఎప్పటి నుంచో ఉండింది. నార్మల్గా విజయదశమి అంటే ఒకే రోజని నాకు తెలుసు. బట్ ఇక్కడ 2 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయని ఈ రోజైతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అని తెలుసుకున్నాను కూడా. ఒకటి ఏంటి అంటే మన దుర్గాదేవి మహిషాసుని సంహరించిన రోజు, అలానే రాముల వారు రావణాసుని సంహరించిన రోజు కూడా ఈ 2 రోజులు కూడా ఒకే రోజు జరిగాయని నాకు అర్థమైంది. అండ్ వాళ్ళ విజయానికి సంబంధించింది ఈ విజయదశమి కూడా జరుపుకుంటారంట. ఇటు మనం సత్యం, ధర్మం, శక్తి ఎప్పటికీ అధర్మం మీద గెలుస్తాయని, అందుకే దుర్గాదేవి రాముని విజయాన్ని ఒకే రోజు విజయదశమిగా జరుపుకుంటారని కూడా ఈరోజు నాకు అర్థమైంది. అండ్ మీ ఊర్లో మీ ఏరియాస్లో కూడా ఇలా రావణ సంహారం జరిగితే అది మీకు ఎలా అనిపించింది? మీరు కూడా చిన్నప్పటి నుంచి చాలా చూసే ఉంటారు. బట్ ఈ దసరా హాలిడేస్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఈ దసరాని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా చిన్న తప్పులు అనిపించినా, లేదంటే ఈ స్టోరీని ఇంకెంత కరెక్ట్ చేయాలనుకున్నా మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ సజెషన్స్ అన్ని నేను తప్పకుండా తీసుకుంటా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మోర్ వీడియోస్ అన్ని మన ఛానల్లో రోజు వస్తూనే ఉంటాయి. బట్ మీకు ఇవన్నీ వీడియోస్ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.